అందరికీ నమస్కారం. మరో 48 గంటల్లో వృషభ రాశి వారికి ప్రమాదం ఉందండి. ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో జరగబోయేది ఇదే. అసలు మరో 48 గంటల్లో వృషభ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా ప్రమాదం అనేది ఏ విధంగా రాబోతుంది? దీని నుంచి ఏ విధంగా బయటపడాలి? ఇటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతకన్నా ముందు మీరు గనక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మాకెంతో సపోర్టివ్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ వృషభ రాశి వారు మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉండుంటే వారితో ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్లో మరో 48 గంటల్లో ఒక ప్రమాదం అయితే పొంచి ఉందండి. ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో జరగబోయేది ఇదే. వృషభ రాశి వారు జీవితంలో గ్రహాల్లో మార్పులు అనేవి రాబోతున్నటువంటి గురు మార్పిడి కారణంగా ఇటువంటి మార్పులు వీరి యొక్క జాతక చక్రంలో శుభ ఫలితాలను సూచిస్తున్నాయి. కానీ మరో 48 గంటల్లో వీరి యొక్క లైఫ్ లో ఏర్పడినటువంటి ఈ ప్రమాదం అనేది వీరి జీవితాన్ని చిన్నభిన్నం చేయనుంది. కాబట్టి ఈ ప్రమాదం నుంచి వీరు చాలా చాలా చక్కగా బయటపడవలసి ఉంటుంది. దీనికోసం వీరు ఒక పరిహారాన్ని పాటించాల్సి ఉంటుంది. తద్వారా ఎటువంటి ప్రమాదం కూడా వీరిని దరిచేరలేదు. కాబట్టి వృషభ రాశి వారు ఏ పరిహారాన్ని పాటించుకోవాలనే విషయాలను ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఒక చోట ఒక స్త్రీ అయితే పరిచయం అవుతారండి. ఈ స్త్రీ మీ యొక్క బాస్ కావచ్చు, మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయినా అయి ఉండొచ్చు, మీ లైఫ్ లో మెయిన్ రోల్ ప్లే చేసే అమ్మాయి అయినా అయి ఉండొచ్చు. ఈ స్త్రీ కారణంగా వృషభ రాశి వారు సమస్యల్లో పడబోతున్నారు. ఈ స్త్రీ యొక్క ప్రభావంతో వృషభ రాశి వారికి ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి రాబోతున్నాయి. ఇటువంటి ఇబ్బందుల నుంచి వీరు చాలా ధైర్యంగా బయటపడాల్సి ఉంటుంది. ఈ స్త్రీని ఇబ్బందులకు గురి చేస్తుంటే మీరు ఇక ఆ ఇబ్బందులు ఇంతే అని చెప్పేసి కాంప్రమైజ్ అయిపోకుండా ధైర్యంగా ముందడుగు వేయాలి. లేదంటే లైఫ్లో ఎన్నో రకాల సమస్యలను మిమ్మల్ని చుట్టేస్తూ ఉంటాయి. ఆ సమస్యలు మీకు మానసికంగా కూడా చాలా కృంగతీస్తాయి. కాబట్టి వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ స్త్రీ ప్రభావంతో ఏర్పడేటటువంటి సమస్యలను మీరు ధైర్యంగా పరిష్కరించుకోగలగాలి. ఫ్రెండ్స్, ముఖ్యంగా మీ స్నేహితులను ఏవి కూడా వాళ్ళతో షేర్ చేసుకోకండి. ఇది మెయిన్ గా మీరు పాటించవలసిన పని. అదేవిధంగా ప్రతి పనిలో మీరు ధైర్యంగా మసులుకోవాలి. ఎవరిని కూడా అధికంగా నమ్మకూడదు. వృషభ రాశి వారికి ఎవరైతే శత్రువులుగా మారుతారో ఓర్చుకోలేకపోతారు. అదేవిధంగా ఇటువంటి వారి కారణంగానే వృషభ రాశి వారు అనేక రకాల సమస్యల్లో చిక్కుల్లో పడుతూ ఉంటారు. కాబట్టి మీరు ప్రతి పనిలోనూ కూడా ఇటువంటి వ్యక్తుల ప్రమేయంతో ఇబ్బందులకు, ఆర్థిక పరమైన సమస్యలకు దిగజారిపోవద్దు. ధైర్యంగా ముందడుగు వేయాలి. ఇటువంటి స్త్రీ కారణంగా మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అదేవిధంగా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి అనుకుంటే గనక ఆ స్త్రీని మీరు అవాయిడ్ చేయడం చాలా ఉత్తమం. అదేవిధంగా మరో 48 గంటల్లో మీకు వచ్చేటటువంటి ఈ ప్రమాదాన్ని మీరు తొలగించుకొని ఆ స్త్రీ మీకు ఇబ్బందులను ఏ విధంగా తెస్తుంది అనే దాన్ని మీరు గమనించుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. శనిగ్రహ ప్రభావంతో ఇప్పటి వరకు కూడా ఎన్నో సమస్యలను అనుభవించారు. ఇటువంటి సమస్యలు, శనిగ్రహ ప్రభావం అంతా కూడా మీ లైఫ్లో నుంచి తొలగిపోతుంది. ఇక మీద మీకు వచ్చేవి అన్నీ కూడా సంతోషాలు అయి ఉండాలి. కానీ రాహుకేతువుల ప్రభావంతో మీ లైఫ్లో అడుగడుగునా గండాలు పొంచి ఉన్నాయి. మీ యొక్క లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ అనేది ఈ సమయంలో మీకు చాలా యూజ్ అవుతుందండి. మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్తోనే మీరు ఈ ప్రమాదం నుంచి నిలదొక్కుకోగలుగుతారు. ఈ స్త్రీ కారణంగా మీకు జరిగేదాన్ని, మీకు వచ్చే చెడు ఫలితాన్ని మంచిగా మార్చుకోవడానికి మీకు ఆ స్త్రీ ఏదైతే చేయాలనుకుంటుందో దానికి రివర్స్లో చేయండి. ఖచ్చితంగా ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఏ విధంగా అయితే మీరు ప్రతి పనిలో కూడా ఆ స్త్రీ ఎంత ప్రయత్నించినా కూడా మీరు ఆ స్త్రీకి తగ్గ విధంగా సమాధానం చెప్పగలుగుతారు. సక్సెస్ని సాధించగలుగుతారు. మెయిన్గా ఈ స్త్రీ యొక్క ప్రభావం అంతా కూడా మీ పైన తొలగిపోతుంది. కాబట్టి వృషభ రాశి వారు ఎవరైతే ఇలా ఏదైతే ఆ స్త్రీ చెయ్యాలి అనుకుంటుందో దాన్ని మీరు పాజిటివ్గా మార్చుకోండి. అప్పుడే మీకు ఆర్థిక పరంగా కూడా మంచి విజయం అనేది లభిస్తుంది. మీ యొక్క తెలివితేటల మీదే ఆధారపడి ఉంటుందండి. ఇదంతా కూడా మనం భయపడితే కూడా భయపెడుతూనే ఉంటారు.
అదే ఒక్కసారి తిరిగి ఎదుటివారిని భయపెట్టడం మొదలుపెట్టామా, ఇక మన లైఫ్లో భయం అన్నదే లేకుండా చాలా ధైర్యంగా, చాలా సక్సెస్ఫుల్గా మన లైఫ్ అనేది ఉంటుంది. ప్రతి పనిలో కూడా మీరు ధైర్యంగా ముందడుగు వేస్తే విజయం మీ సొంతమవుతుంది. ఈ సమయంలో గ్రహాల్లో మార్పులు సైతం మీకు చాలా అనుకూలంగా ఉన్నాయండి. ఇటువంటి అనుకూలతలు అనేవి గోచరిస్తున్న సమయంలో విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఇక రాబోతున్నటువంటి అమావాస్య జనవరి 11వ తేదీన ఏర్పడబోతుంది కదా. వీటి నుంచి కూడా మీరు రక్షించుకోవడానికి, ఎటువంటి గ్రహ దోషం మీపైన పడకుండా ఉండడానికి, మరో 48 గంటల్లో మీకు రాబోతున్నటువంటి ప్రమాదం నుంచి బయటపడడానికి మీరు ఈ ఒక్క చిన్న పరిహారం పాటించాలి. దీన్ని మీరు ప్రతినిత్యం కూడా భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు కదా. ఈ సమయంలో మీరు ఈ ఒక్క చిన్న పని చేస్తే చాలు, ఎటువంటి గ్రహ దోషాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. మీరు మృత్యుంజయ మంత్రాన్ని పారాయణం చేస్తూ ఉండండి. ప్రతిరోజు కూడా ఇలా మృత్యుంజయ మంత్రాలు పారాయణం చేయండి. తద్వారా మీ యొక్క జీవితంలో ఎటువంటి ఇబ్బందులైనా సరే, ఎంతటి ప్రమాదమైనా సరే మీకు వెంట్రుక వాచ్లో తప్పిపోతుంది. ఇక అమావాస్య అలాగే సూర్యగ్రహణం ప్రభావం తొలగించుకోవడానికి ఆ పరమేశ్వరుడికి అభిషేకాన్ని నిర్వహించుకోండి. ఈ అమావాస్య అలాగే సూర్యగ్రహణం గడియలు పూర్తయిన తర్వాత ఇలా అభిషేకం నిర్వహించడం ద్వారా మీకు చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. అలాగే మీరు పాటించేటటువంటి ఈ మృత్యుంజయ మంత్రం మీ జీవితాల్లో ఎటువంటి ప్రమాదాన్ని కూడా దగ్గరకు రానివ్వకుండా, దరిదాపుల్లో కూడా రానివ్వకుండా మీ జీవితాన్ని నిలబెడుతుంది. ఈ విధంగా వృషభ రాశి వారికి వచ్చే ప్రమాదం అనేది చాలా చక్కగా తొలగించుకోగలుగుతారు. ఈ ప్రభావంతో అలాగే వీరికి వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మే 22వ తేదీన గురుమార్పిడి కారణంగా పట్టిందల్లా బంగారమే కాబోతుంది. వీరికి జీవితంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలైతే ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. అప్పుడు ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు అనే చెప్పుకోవాలి. అదేవిధంగా వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్ట, హోదా, పలుకుబడి అనేవి ఈ సమయంలో రాబోతున్నాయి. మీరు జీవితంలో ఈ సమయంలో వీరి జీవితం అయితే పూర్తిగా టర్న్ కాబోతుంది. ఆర్థిక పరంగా వీరికి వచ్చేటటువంటి లాభాలు అన్నీ ఇన్ని కావండి. ఆర్థిక పరంగా సిరుల వర్షమే కురవబోతుందని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ భగవంతుని అనుగ్రహంతో వృషభ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా, అలాగే 48 గంటల్లో ఏర్పడే ప్రమాదం నుంచి వీలైతే చాలా చక్కగా ధైర్యంగా బయటపడగలుగుతారు. ఇక విద్యార్థులకు సైతం చాలా అద్భుతంగా ఉండబోతుంది. మే 22 తర్వాత విద్యార్థులు వారి యొక్క విద్యా విధానంలో కీలక మార్పులు అనేవి చూస్తారు. నెక్స్ట్ మీ యొక్క అకాడమీ క్లియర్కి వీరి యొక్క ప్రవేశం కోసం, ఏదైతే యూనివర్సిటీలో ప్రవేశం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో అటువంటి అవకాశాలు వీరి యొక్క కృషికి, ఏకాగ్రతకు, పట్టుదలకు ప్రతిఫలంగా సాధించి తీరుతారండి. ఏ విధంగా అయితే వృషభ రాశి విద్యార్థులు సైతం మంచి ఫలితాలను చూడబోతున్నారు. విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. వారి యొక్క విద్యా విధానంలో కీలక మార్పులు చూస్తారు. మరో 48 గంటలు వీరికి ఏర్పడే ప్రమాదం నుంచి వీరు చాలా చక్కగా బయటపడగలుగుతారు. మార్చి 22వ తేదీ నుంచి విజయం వీరి సొంతం కాబోతుంది. ఈ విధంగా వీరి యొక్క తాత ముత్తాతలు ఆస్తులు, పూర్వీకుల ఆస్తులు సైతం వీరి సొంతం చేసుకోబోతున్నారు. నూతన గృహ నిర్మాణం కోసం అటువంటి కలలను రాబోతున్నటువంటి మే నెలలో మీరు చక్కగా కార్యరూపం దాల్చగలుగుతారు. ఏ విధంగా వృషభ రాశి వారికి వచ్చేవి అన్నీ కూడా అదృష్టకరమైన రోజులే అని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదం నుంచి చాలా తేలికగా బయటపడి మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. చూశారు కదండి, మరో 48 గంటల్లో వృషభ రాశి వారికి జరగబోయేది ఏంటి, ఒక స్త్రీ కారణంగా ఎలా ఉండబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శుభమస్తు.